నమస్తే. ఈరోజు మనతో ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి సార్ ఉన్నారు మనతో. వీరు ప్రముఖ చరిత్రకారులు, ప్రముఖ రచయిత. ఈరోజు దేశంలో గతంలో పరిశోధన జరిపిన చాలా వాటి మీద ఇప్పుడు అంతా కథలు అల్లుతున్నారు. అసలుకు ఒక పరిశోధన అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు ప్రపంచవ్యాప్తంగా అనేది సార్ మనకు వివరిస్తారు. 13.8 బిలియన్ల నాడు బిగ్ బ్యాంగ్ అనేటువంటి విస్ఫోటనం లాంటిది విశ్వంలో జరిగింది. అందులోంచి వచ్చినటువంటి వాయువులు క్రమంగా అణువులుగా, ఆ తర్వాత మనం ఈనాడు చెప్పుకుంటున్నటువంటి ప్లానెట్లుగా రూపొందాయి. అలాంటి వాటిలో భూమి ఒక ప్లానెట్. 3.8 బిలియన్ల నాడు భూమి మీద ప్రాణి అనేటువంటిది పుట్టింది. 7 మిలియన్ల నాడు ఒక రూపమైనటువంటి కోతి రూపం లాంటి ఏప్ రూపంలో ఉన్నటువంటి మానవుడు రూపొందాడు. 75,000 సంవత్సరాల ముందు నాటికి ఈనాడు మనం చూస్తున్నటువంటి ఆధునిక మానవుడు లాంటి వాడు రూపొందాడు. కొంత ఆలోచించగలిగేటటువంటి, అంటే ఒక రకమైనటువంటి క్రియేటివ్ బ్రెయిన్ ఆయనలో, ఆ మానవుల్లో ఆ 70,000 సంవత్సరాల నాడు ఏర్పడింది. దాంతో మానవుడు ఇతర ప్రాంతాలకి, పశువులు ఎలాగైతే ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి కదిలిపోతూ ఉంటాయో, అలాగే మానవుడు కూడా పలు దిక్కుల్లో పయనించడం ప్రారంభించాడు. ఇది ఆఫ్రికా ఖండంలో దక్షిణ ప్రాంతంలోంచి ఇది ఆరంభమైంది. అంతకుముందు కూడా ప్రాణులు ఉన్నారు, కానీ దాదాపు 5 సందర్భాల్లో విస్ఫోటనాలు జరిగి, మనం ఈ మధ్యకాలంలో చూసినటువంటి కరోనా లాంటి వాటికన్నా అత్యంత పెద్ద సంఘటనలు జరిగి, ప్రాణి నష్టాలు జరిగి, 1-2 ప్రాణులు మాత్రం మిగిలి మళ్ళా అవి ప్రాణం పోసుకోవడం జరిగి, ఆఫ్రికా ఖండంలో మొట్టమొదట ఈ ఆధునిక మానవుడు అనేటువంటి వాడు ఏర్పడి ఉత్తర ప్రాంతాల వైపు పయనించడం ప్రారంభించాడు. కొంతమంది యూరోప్ వైపు, కొంతమంది భారతదేశం, చైనాల వైపు పయనించడం ప్రారంభించారు. ఆనాటికి భూమి మీదనే పయనించి యూరోప్ ఖండానికి వెళ్ళినటువంటి వాళ్ళు క్రమంగా అమెరికా ఖండానికి కూడా 1000 సంవత్సరాల కాలంలో చేరుకోవడం కూడా జరిగింది. ఆ చేరుకున్నటువంటి వాళ్ళనే మనం అమెరికాలో రెడ్ ఇండియన్స్ అంటాం. ఇటు ఉత్తర తూర్పుగా పయనించి ఇరాన్ ప్రాంతానికి దాదాపు 70,000 సంవత్సరాల నాడు, 65-70,000 సంవత్సరాల నాడు కొంతమంది చేరారు. వాళ్ళలో కొందరు భారతదేశంలో సింధు నది దక్షిణ పరిసరాల్లో 65,000 సంవత్సరాల నాడు వచ్చి సెటిల్ అయ్యారు. ఇరాన్ నుంచి కొంతమంది ఉత్తరం వైపు పయనించి కజకిస్తాన్, అటు తర్వాత చైనా అలా వెళ్ళారు కొంతమంది.
సింధు నది దక్షిణ ప్రాంతంలో చేరినటువంటి వాళ్ళే కొంతకాలానికి వ్యవసాయం చేసుకునేటటువంటి నేర్చుకున్నారు. మొదట వ్యవసాయం చేయడం అనేటువంటిది 12,000 సంవత్సరాల నాడు ఇరాన్ ప్రాంతంలో, ఇరాన్ ఆనాటికి భారతదేశంలో కూడా ఒక భూభాగం కిందని చెప్పుకోవచ్చు. అక్కడ వ్యవసాయం మొదటి సాగు ఆరంభమైనట్టుగా మనకు తెలుస్తుంది 12,000 సంవత్సరాల నాడు. ఇక్కడ సింధు ప్రాంతంలో 11,000 సంవత్సరాల నాడు వ్యవసాయం ఆరంభమైనట్టుగా మనకు తెలుస్తుంది. ఆ వ్యవసాయం ఒక సెటిల్డ్ లైఫ్ వ్యవసాయం ఇవి ఏర్పడిన తర్వాత నాగరికత వృద్ధి చెంది మనం ఈనాడు గొప్పగా భారతదేశ తొలి నాగరికతగా చెప్పుకునేటువంటి మొహంజదారో, హరప్ప అనేటువంటి అటు పాకిస్తాన్లో ఇటు ఇండియాలో వ్యాప్తి చెంది ఉండినటువంటి నాగరికత ఒకటి ఉద్భవించింది. ఈ సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500-1500 మధ్య ఏర్పడింది. ఆనాడే గొప్ప గొప్ప నిర్మాణాలు సాగడం ఇవన్నీ మనకు అవపడతాయి. వ్యాపారాలు చేయడం, మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి లోథాల్ అనేటువంటి గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి సరుకుల్ని మెసొపొటేమియా లాంటి ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయడం ఇవన్నీ జరుగుతుండేటి. ఈ దక్షిణ ప్రాంతంలో సెటిల్ అయినటువంటి వాళ్ళే, దక్షిణ అర్ధభాగం సింధు నది ప్రాంతంలో సెటిల్ అయినటువంటి వాళ్ళే కాలక్రమంలో కొద్దిగా తూర్పు ప్రాంతానికి, ముఖ్యంగా దక్షిణ ప్రాంతానికి వ్యాప్తి చెందారు. ఆ దక్షిణ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే నీటి అవకాశాలు, నివాసానికి యోగ్యమైన ప్రాంతాలు, పల్లవ ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయో అక్కడంతా సెటిల్ అయ్యారు. ఆనాటికి అడవులు, నదులు భయంకరంగా ఉండేటువంటివి కాబట్టి ఒక్కొక్క పల్లవ ప్రాంతంలో, ఒక విశాల ప్రాంతంలో సెటిల్ అయినటువంటి వాళ్ళు అక్కడ ఆనాటికే వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి గుర్తులతో కూడినటువంటి, సూచనలతో కూడినటువంటి, లేదు కొన్ని పదాలతో అక్షరాలతో కూడినటువంటి భాషని రూపొందించుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ ఆ ప్రాంతాల్లో వాళ్ళు డెవలప్ చేసుకుని ఒక ప్రాంతీయ భాష ఒకటి రూపొందడానికి కారణమయ్యారు. అలా పుట్టుకొచ్చినటువంటివే తెలుగు భాష, తమిళ భాష, కన్నడ భాష, కేరళ భాష, ఒక రకంగా మరాఠా, ఒరిస్సా భాషలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ సూచనలతో, గుర్తులతో కూడినటువంటి భాషను అప్పటికే వాళ్ళు సింధు ప్రాంతంలో ఉన్నప్పుడే అభివృద్ధి చేసుకున్నారని మనకు సింధు ప్రాంతంలో లభించినటువంటి ముద్రణలు, వాటి మీద ఉన్నటువంటి చిన్న చిన్న గుర్తులతో కూడినటువంటి అక్షరాలను బట్టి మనకు అవపడుతుంది. ఇదే తర్వాత కాలంలో బ్రాహ్మీ లిపిగా కూడా రూపొందింది. ఆ సింధు కాలపు నాటి బ్రాహ్మీ లిపే దక్షిణంలో తమిళనాడు మొదటి ప్రాంతాల్లో లభించినటువంటి కొన్ని రాతలు, పోలికలు మనకు అవపడతాయి. దాన్ని తమిళ బ్రాహ్మీ అని కూడా మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఈ మధ్య చాలా సెన్సేషనల్ త్రవ్వకాలు కూడా తమిళనాడులో జరిగాయి. వీళ్ళంతా ఒక కాలక్రమంలో దారులు రూపొందించుకొని ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతానికి మైగ్రేట్ కావడం, అలా కల్చరల్గా, భాషాపరంగా కొంతమేరకు పూర్తిగా కాకపోయినప్పటికీ కనెక్టివ్ పీపుల్గా తయారయ్యారు. వాళ్ళనే తర్వాత కాలంలో మనం ద్రవిడులు అని కూడా పిలుచుకోవడం జరుగుతూ ఉంది. ఇక ఉత్తర
సింధు ప్రాంతానికి కజకిస్తాన్ నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి ఇరాన్కి వచ్చి, ఇరాన్ నుంచి కజకిస్తానానికి పయనమై వెళ్ళి అక్కడ కొన్ని వేల సంవత్సరాలు అక్కడ నివాసం చేసి, కాలక్రమంలో వాళ్ళ రంగులు కూడా సైంటిఫిక్గా ఉన్నటువంటి మెనాలిన్ కారణంగా మారి ఉత్తర సింధు ప్రాంతంలో వాళ్ళు సెటిల్ అయ్యి, ఆ తర్వాత ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశాలకు వాళ్ళు ప్రాకి కొంత దక్కన్ ప్రాంతానికి కూడా విస్తృత చెంది రాజ్యాలను ఏర్పాటు చేసుకుని పరిపాలించడం మనకు అవపడుతుంది. అలాంటి వాటిలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి మహాజనపదాలు అనేటివి కూడా ఏర్పడ్డాయి. వీళ్ళు వచ్చేటప్పుడే కజకిస్తాన్లోనే ఒక రకమైనటువంటి మొదటి రకపు సంస్కృతం భాషని రూపొందించుకున్నట్టుగా మనకు అవపడుతుంది. అదే భారతదేశానికి వచ్చిన తర్వాత, ఇక్కడ చాలా కాలం పరిపాలన చేసిన తర్వాత, వ్యవసాయ రంగం వృద్ధి చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందిన తర్వాత ఆ భాషని మరింత పరిపూర్ణమైనదిగా చేసి దాన్ని దక్షిణ దేశానికి కూడా వ్యాప్తి అయ్యేట్టుగా చేసి దేశమంతా సంస్కృత ప్రాధాన్యత కలిగినట్టుగా చేయడం జరిగింది. ఆ ఆర్యులు, వీళ్ళనే ఆర్యులు అంటారు. తమకు తాము ఆర్యులని కూడా వాళ్ళు పిలుచుకున్నారు. వాళ్ళు క్రీస్తు పూర్వం 4000-3500 కాలంలో సింధు ప్రాంతానికి చేరి మల వ్యాప్తి అయ్యారు. సో దక్షిణ ప్రాంతం ఏమో సింధు ప్రాంతంలో 65,000 సంవత్సరాల కాలం నాటికే వచ్చి ఆఫ్రికా నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ఈనాడు మనం చెప్పుకోదగినటువంటి ద్రవిడ జాతీయులుగా మనం చెప్పుకోదగినటువంటి వాళ్ళగా చెప్పచ్చు. కజకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళేమో 4,000-3,500 సంవత్సరాల కాలంలో చాలా లేటర్ పీరియడ్గా కొంత మెచ్యూర్ పీపుల్గా వాళ్ళు వచ్చారు. వాళ్ళే వాళ్ళు ఆర్యులు అనుకున్నారు. తర్వాత మనం ఆర్యులని వాళ్ళు పిలుస్తాం. ఉత్తర దేశంలో ఎక్కువగా వాళ్ళ ప్రాధాన్యత సంపాదించుకున్నారు. ఇక కజకిస్తాన్ నుంచి చైనాకు వెళ్ళి అటు తూర్పు ప్రాంతాలకి వ్యాప్తి చెంది, తూర్పు భారతదేశం నుంచి మందారిన్ మొదలైన భాషలతో భారతదేశంలో ప్రవేశించేటి వాళ్ళు మనకు 4,000 సంవత్సరాల నాడు అవుపడతారు. ఇలా భారతదేశంలోకి ఆఫ్రికా ఖండం నుంచి 65,000 సంవత్సరాల నాడు ఒకసారి, 4,000 సంవత్సరాల నాడు తూర్పు ప్రాంతం నుంచి, 4,000-3,500 సంవత్సరాల నాడు కజకిస్తాన్ నుంచి వచ్చి పలు ప్రాంతాల్లో సెటిల్ అయి పలు భాషల్ని, కల్టుల్ని, సంస్కృతుల్ని అభివృద్ధి చేసుకోవడం మనకు అవపడుతుంది. అందుకే భారతదేశాన్ని మల్టీ కల్ట్, మల్టీ ధర్మ, మల్టీ రిలీజియస్, మల్టీ లింగ్విస్టిక్, మల్టీ జియోగ్రాఫికల్, మల్టీ కల్చరల్ కంట్రీ అని చెప్పడం జరుగుతూ ఉంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ యూనిటీ అనే మాట కూడా ఉపయోగిస్తాం. అనేక జాతులు, కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, నమ్మకాలు, వీటన్నిటితో కూడినట్టుదే ఈ దేశం. ఒక ప్రత్యేకమైనటువంటి
దేశంగా దీన్ని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఏ దేశానికి లేనటువంటి గొప్పతనం ఈ దేశానికి ఉంది. దాదాపు 2000 సంవత్సరాలు భారతదేశం అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండింది. ప్రపంచంలో ఏ దేశానికి ఈ స్థానం ఇవ్వడానికి వీలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకు కారణం ఈ దేశం తొలి నుండి ఒక ఇంటెలెక్చువల్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్, నలంద లాంటి అనేక వందల విజ్ఞాన కేంద్రాలతో వెలుగొంది ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించినటువంటి దేశం ఇది. అంతేకాదు, ప్రతి గ్రామం స్వయం పోషకత్వంతో కూడినటువంటివి. ప్రతి వస్తువు, ప్రతి సేవ, ప్రతి ఆహారం ప్రతి గ్రామంలో, అంటే గ్రామ జనానికి అవసరమైనటువంటి అన్ని ఆయా గ్రామాల్లో లభించేటటువంటివి. అందుకే మన గ్రామాల్ని బ్రిటిష్ వాళ్ళు విలేజ్ రిపబ్లిక్స్ అన్నారు. అంటే ఒక గ్రామం ఒక దేశమే. ఎందుకంటే ఒక దేశానికి ఏమేమి అవసరాలు ఉండో అవన్నీ ప్రతి గ్రామంలో లభించేటటువంటివి. మూడవది, ఈ దేశంలో వ్యావసాయిక, పారిశ్రామిక, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అంటారు, హ్యాండీక్రాఫ్ట్స్ అంటాం మనం, ఉత్పత్తులు సమృద్ధిగా జరిగేటటువంటివి. అందుకే ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు, యూరోపియన్లు, వెస్ట్ ఏషియన్స్, సౌత్ ఈస్ట్ ఏషియన్స్ ఈ దేశానికి సరుకుల కోసం వచ్చేటటువంటి వాళ్ళు. అందుకే అన్ని దేశాల కంపెనీలు, వ్యాపారాలు, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్, డేనిష్, స్పానిష్, పోర్చుగీస్, రకరకాల కంపెనీల వాళ్ళు, వ్యాపారస్తులు రావడం వచ్చిన కాలంలో మనకు అవపడుతుంది. ప్రపంచంలో 4వ వంతు భూభాగాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. కానీ ప్రపంచంలో దేశాలన్నిటిలో ఉన్నటువంటి జనానికి అవసరమైనటువంటి సరుకుల్ని 4వ వంతు భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యేటటువంటివి. కాబట్టి బ్రిటన్ 4వ వంతు భూభాగాన్ని పరిపాలించి ఉండొచ్చు, కానీ భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి 4వ వంతు ఉత్పత్తుల్ని చేసి ప్రపంచ ప్రజలకి అందించింది, విజ్ఞానాన్ని అందించింది. 1757 వరకు ఒక రకంగా 1813 ఫ్రీ ట్రేడ్ ఇంట్రొడ్యూస్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి వరకు 1813లో, అప్పటి వరకు ప్రాచీన కాలం నుంచి 1757 వరకు, ముఖ్యంగా 1813 వరకు జనరల్గా భారతదేశం దాదాపు 2000 సంవత్సరాలు అత్యంత అభివృద్ధికి చెందినటువంటి దేశంగా ఉండిందని గర్వంగా చెప్పుకోవచ్చు. నమస్తే.